మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక వారం 10 రోజుల నుంచి మాకు చాలా మంది రాతపూర్వకంగా అడిగారు, పర్మిషన్ కావాలి, లోపల ఉండే శివాలయాల్లోకి పర్మిషన్ కావాలి, బస్సులో చేయండి, కారులో చేయండి, బైకులో చేయండి. ఎందుకంటే రేపు శివరాత్రికి అక్కడే జనాలు 3-4 రోజుల ముందే వెళ్ళడం, అక్కడ ఉండడము, అక్కడే భోజనం చేయడం, రావడం, ఇలాంటి గతంలో అంతా జరిగింది. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్తో ఏమంటే ఇప్పుడు గుండాలకోన అనే ఒకటి శివాలయం ఉంది మనకి ఇక్కడ కోడూరు. అక్కడికి నిన్న రాత్రి ఒక 20-30 మంది వెళ్ళాలి ఆ గుడికి అని చెప్పి వెళ్ళిన ముగ్గురిని ఏనుగుల ఒక గుంపు ఉంది ఇప్పుడు అక్కడ తిరుగుతుంది కాబట్టి దాదాపు 15-20 ఏనుగులు ఉన్నాయి లోపల. సో దాంతోపాటు చిన్న పిల్లలు కూడా ఉండేదానివల్ల సో గ్రూప్ బాగా అగ్రెసివ్గా అయింది. అది ఇక నైట్ టైం 2 o'clock వీళ్ళు ఆ రూట్లో వెళ్ళడం వలన అవి అటాక్ చేసిన ఒక బ్యాక్గ్రౌండ్తో ముగ్గురు చనిపోయారు. దాంట్లో 2 మేల్స్, ఒక లేడీ చనిపోయారు. తర్వాత 2 ఇంజూర్ అయ్యారు. ఆ ఇంజూర్ అయిన వాళ్ళని కూడా హాస్పిటల్లో చేర్పించాము. వీళ్ళకి ఎవరెవరు చనిపోయారో వాళ్ళకి ఇమీడియట్గా మేము అధికారులు ప్లస్ ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇప్పుడే కాంపన్సేషన్ 10 లక్షలుగా తలా ఒక్కొక్క చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా హాస్పిటల్లో ఉండే ఎవరికి ఇంజూర్ అయిందో, గాయాలయ్యాయో వాళ్ళకి 2 lakhsగా ఇస్తున్నాము. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమంటే అడవి అన్నాక ఇది ఎండాకాలంలో లోపల నీళ్ళు కూడా తక్కువ ఉంటుంది, ప్లస్ టెంపరేచర్ రోజు రోజుకి పెరిగిపోతుంది, చాలా ఎక్కువ ఎండ కూడా ఉంది. ప్లస్ ఈ యొక్క అడవి జంతువులు ఎస్పెషలీ ఎలిఫెంట్స్ దే మూవ్ ఇన్ 50 to 20 గ్రూప్ ఉంటాయి కాబట్టి, దాంతో చిన్నపిల్లలు కూడా ఉంటాయి కాబట్టి దానికి వాటర్ కోసం కానీ, నీళ్ళ కోసం కానీ, ఆహారం కోసం కానీ, పైగా కొన్ని ఏరియాల్లో, కొన్ని ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో ఫైర్ కూడా పెడుతున్నారు, అగ్గి కూడా పెడుతున్నారు. ఎందుకంటే వచ్చే జూన్ జూలైకి ఫ్రెష్ షూట్స్ రాని అని చెప్పి అగ్గి పెడుతున్నారు. ఈ యొక్క 3 విషయాలతో వాటర్ కోసము, ఈ ఎలిఫెంట్స్ ఫుడ్ కోసము, తర్వాత ఇంకా లోపల నిప్పు కూడా కొంతమంది విలేజెస్ లో పెడుతున్నారు కాబట్టి బాగా అగ్రెసివ్గా ఉన్నాయి. ఇలాంటి టైంలో గుండాల కోన కానీ, వేరే కోనలు కానీ, ఎక్కడైనా శివాలయాలు ఉన్నాయో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకూడదు అని చెప్పి జనాలకి దాదాపు 1 వారం నుంచి మనం చెప్తూనే ఉన్నాము. అయినా కూడా మెయిన్ రూట్స్ ఒక 4-5 మనం బ్లాక్ చేశాము. అయినా కూడా మనకు తెలియకుండా కొన్ని కొత్త ఏరియాల నుంచి జనాలు లోపల పోవడము. నిన్న చనిపోయిన వాళ్ళు కూడా దాదాపు 16 కిలోమీటర్స్ ఉన్నాయి వాళ్ళు గుడి అని. సో వాళ్ళు 4 కిలోమీటర్లు అయ్యి ఆ జంక్షన్ చేరుకోగానే అక్కడే అటాక్ జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా ఒక 14-15 కిలోమీటర్ వాళ్ళు వెళ్ళాల్సి ఉంది నడుచుకుంటూ రాత్రి. సో అనిమల్స్ ఏమైతాయంటే ఏంటంటే డే టైం అవి రెస్ట్ తీసుకుంటుంటాయి, కొన్ని నైట్ టైమ్స్ బాగా యాక్టివ్గా ఉంటాయి, ఎండ ఉండదు కాబట్టి నైట్ టైమ్స్ అవి ట్రావెల్ చేస్తుంటాయి. సో ఇలాంటి టైంలో మనం కనుక అలాంటి ప్రదేశాల్లో కనపడితే ఖచ్చితంగా అవి అటాక్ చేస్తాము. సో ఇలాంటి ఒక డేంజర్ ఉంది కాబట్టి రేపు శివరాత్రి ఉంది, అయినా కూడా జనాలు ఎవరు వెళ్ళకూడదు. అక్కడ దాదాపు 15-16 ఏనుగులు తిరుగుతున్నాయి. అక్కడ వెళ్తే మళ్ళీ అటాక్ చేస్తాయి, అవి చంపేస్తాయని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్తో మనము అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి దాదాపు 70-80 మందిని మేము డిప్లాయ్ చేస్తున్నాము. అన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయో ఈ యొక్క అన్ని ప్రాంతాల్లో కూడా మనం బ్లాక్ చేసి పెడుతున్నాం. సో ఎవరు కూడా భక్తులు దయచేసి అక్కడ వెళ్ళకండి. మనకుండే టౌన్లో కానీ, విలేజ్లో కానీ ఉండే ఒక శివాలయాల్లోనే పూజ చేసుకోండి అని చెప్పి అందరికీ ఈ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. నిన్నటి రోజున ఏదైతే వైకోట గులాలకోన సమీపంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. నైట్ 3 o'clock నాకు ఫోన్ వచ్చింది, మీకు ఇన్సిడెంట్ జరిగింది సార్, మీరు డిఎఫ్ఓ గారికి వచ్చినా చెప్పి మమ్మల్ని రక్షించండి అని చెప్పి కాల్ చేశారు. నేను ఆ టైంలో 3:45 అరౌండ్ 4 o'clock నేను మన కోడూరు రేంజర్ గారికి కాల్ చేయడం జరిగింది. సో ఇట్లా ఏనుగు గుంపు వచ్చేసి మన ఏదైతే గుండాలకోన సమీపంలో శివరాత్రికి వెళ్తున్న భక్తుల పైన అటాక్ చేశారు సార్, మీ బృందం ఏదైతే ఉంది వాళ్ళు వెళ్ళి రక్షించాలని చెప్పి నేను రేంజర్ గారు చెప్పాను. వెంటనే స్పందించి సార్ అక్కడికి ఏదైతే ఈ ఫారెస్ట్ రేంజర్ బృందం ఉందో అక్కడికి పంపించారు. పంపించిన సమయానికి అక్కడికి దాదాపు ఒక 30 మంది దాకా వెళ్ళి ఉన్నారు. ఆ గుండాలకోన ఈ శివుని దర్శించుకోవడానికి.
అయితే అందులో ముగ్గురు చనిపోయారని చెప్పి మళ్ళీ నాకు కాల్ బ్యాక్ 5:30కి కాల్ చేస్తారని చెప్పారు. 5:30 చనిపోయారు సార్ ముగ్గురు, ఇంకా మిగతా ఎత్తుకురామని చెప్పారు. వెంటనే నేను అసెంబ్లీకి వెళ్ళే టైంలో నేను ఈ లోపల మన డిప్యూటీ సాము ఓఎస్డీ గారికి కాల్ చేశాను. జరిగింది సార్ అగ్రికోటలో, నేను ఖచ్చితంగా వెళ్ళాలంటే సార్ కూడా వెంటనే స్పందించి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పి నువ్వు వాళ్ళకి ఉండు అని చెప్పి నన్ను అక్కడ నుంచి మా డిప్యూటీ సీఎం గారు పంపించడం జరిగింది. వెంటనే వెళ్ళి ఆ స్పాట్ కి చూసాము. అది చూస్తే ఒక ముగ్గురు చనిపోయి ఉన్నారు. అయితే వెంటనే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి కంపెన్సేషన్ చనిపోయిన కుటుంబానికి ఒక 10 lakhs, అదేవిధంగా ఎవరికి దెబ్బతిన్నారో వాళ్ళకి 2 lakhs అందులో గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏమున్నా వాళ్ళకి చదువులు కానీ పాపలు చిన్న పాప చదువుకున్న పాప ఆ పాపలో ఎంతవరకైనా మన చదువు కోసం లేకపోతే ఏదైనా హెల్ప్ చేయాలి కానీ గవర్నమెంట్ తరఫున హెల్ప్ చేస్తానని నేను ఈ మీడియా ముందు